హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇదొచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అండి. సండే మార్నింగే ఫిషింగ్ హార్బర్‌కెళ్దామని రెడీ అయ్యామనమాట. చూస్తున్నారు కదా! మార్నింగ్ మేమిక్కడ ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 6:15కి ఇలా స్టార్ట్ అయ్యామండి. మార్నింగే వెదర్ చాలా బాగుంది కదా! ఇలా చాలా నచ్చుతుందండి. ఎర్లీ మార్నింగ్ రైడ్ అయితే మటుకు చాలా ఎంజాయ్ చేస్తాం. మేము, మా పిల్లలు మొత్తం మేము మా 4 మెంబర్స్ కలిసి ఎళ్తున్నాము. అలా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న సన్‌రైజ్ చాలా మంచిదిగా అనిపిస్తది మార్నింగ్ ఇలా రైడ్ చేస్తూ ఉంటే. యాక్చువల్లీ సండే కదా! సో, కొంచెం హార్బర్‌కెళ్ళి ఒక 2, 3 వెరైటీస్ ఇలా తెచ్చుకుందామని స్టార్ట్ అయ్యాం. ఇది చూస్తున్నారు కదా! ఇది రైల్వే న్యూ కాలనీ అంటారు కదండీ! అక్కడైతే కొత్తగా ఈ డివైడర్ దగ్గర గ్రిల్స్ వేశారండి. మేబీ మొన్న ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్ టైమ్‌కి మోడీ గారు వస్తున్నారు కదా! సో, అప్పుడు పెట్టుంటారు. దానికి బిఫోర్ అయితే నేను చూడలేదు. రీసెంట్‌గా పెట్టారు. బావుంది ఆ డివైడర్స్ అవన్నీ మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి కదా! అన్ని కలర్స్ మొత్తం రెయిన్‌బో కలర్స్‌లో అన్నీ మిక్స్ చేశారు. ఈ ట్రైన్ అందరికీ తెలిసిందే కదా! చూస్తున్నారు కదా! వచ్చేసామండి బీచ్ స్పాట్‌కి. ఎర్లీ మార్నింగ్ బీచ్ అయితే ఎంత బావుంటుందో. అది ఇంకా సండే అయితే ఫుల్ రష్‌గా ఉంటుంది. చాలామంది ఇక్కడ ఆడుకోవడానికొస్తారు. పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి చాలా బావుంటుంది. అసల మార్నింగ్ 7 వరకు వెహికల్స్ అయితే అలౌ చేయరు కదా! యాక్చువల్లీ ఇది మేము వేరే లైన్‌లోంచి వచ్చామనమాట. ఇది నియర్ టు హార్బర్ దగ్గర ఈ కటింగ్ ఉంటుంది. సో, అక్కడి నుంచి వచ్చాం. అదే మెయిన్ మనకి సిరిపురం డౌన్ స్పెన్సర్స్ దగ్గర నుంచి అయితే మటుకు అసలు మనకి వెహికల్స్ అలౌ చేయరండి. ఓన్లీ సైకిల్స్ అండ్ బై వాకే అక్కడ మనకి వీలవుతుంది సండేస్ అయితే మటుకు. బావుంటుంది కదా! సండే మార్నింగ్స్ ఇలా బీచ్ చూడడానికి మంచిగా కలకలాడుతుంది గదా! మా హస్బెండ్‌కి చెప్తున్నాను కొంచెం స్లోగా వెళ్ళండి. బీచ్ చూస్తున్నాం కదా! వీడియో గూడా తీసుకోవాలి. కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటున్నాను. సో, అతనేమో స్లోగా తీసుకెళ్తున్నారు. ఇది చూస్తున్నారు కదా! ఇది డాల్ఫిన్. యాక్చువల్లీ ఇక్కడ హిల్ వచ్చేసి డాల్ఫిన్ షేప్‌లో ఉంటుంది కదా! ఎంతమందికి తెలుసు ఇది డాల్ఫిన్ నోస్ అని చెప్పేసని? మన వైజాగ్‌లో ఉన్న వాళ్ళైతే అందరికీ తెలుస్తుంది మాక్సిమం కదా! నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీలో ఎంతమందికి ఇక్కడ ఈ స్పాట్ తెలుసా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. వచ్చేస్తున్నామండి హార్బర్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ సండే అయితే బీచ్‌లో అంతా వాకింగ్ చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారండి. అసలు ఆ డివైడర్ అయితే సైడ్ అసలు ఖాళీ ఉండదు ఫుట్‌పాత్. అబ్బా! వచ్చేసామా హార్బర్‌కి. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో. అసల వెళ్ళటానికి, రాటానికి కూడా మొత్తం బ్లాక్ చేసేసారండి. ఈ ఆటో వాళ్ళు ఉంటారే అసల అటునుంచి వచ్చే వాళ్ళకి కూడా కనీసం ప్లేస్ ఇవ్వరండి. మధ్యలో అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. అసల ఫుల్ రష్ అయిపోయింది ట్రాఫిక్ అయితే. మొత్తానికైతే హార్బర్ దగ్గరికైతే వచ్చేసామండి. ఈ లోపలైతే వీడియో తీయడం అస్సలు కుదరలేదు. సో, ఇంటికొచ్చాక మళ్ళీ ఈ వీడియో అనమాట. హార్బర్‌లో మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసని మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ అయితే వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. సో, రాగానే ఫస్ట్ అయితే ముందు కుకింగ్ స్టార్ట్ చేశాను. ఒక పక్క రైస్ పెట్టాను. ఇంకో పక్కేమోంచి ఇగో ఫిషెస్ తీసుకొచ్చాం కదా! అక్కడ కట్ చేయించి అన్నీ తీసుకొచ్చేసాం కదా! సో, కొంచెం పీస్ ఇదయిపోతుందని చెప్పేసి నేను కొంచెం ఉప్పు, కారం రాసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. కుక్ చేసే ముందు తీయొచ్చు కదా అని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసానా, ఇవి కొంచెం ఐస్ ఫార్మ్ అయిపోయినియి. సో, అయితే అక్కడ మేము వంజరం అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి కదా! కొంచెం రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ అంటే 1000 బిలోయేలెండి. 1000 అబోవ్ కూడా ఉంటాయి. కొంచెం సైజ్ బట్టి మాకైతే ఇది అరౌండ్ 900కి ఇలా వచ్చింది. ఈ ఫిష్ అయితే వంజరం. 900కి ఇలా తీసుకున్నాము. కొంచెం ఎంత అని చెప్పొచ్చు, ఒక 16 ఇంచ్ ఉంటదేమో ఈ ఫిష్. తల, తోక అన్నీ పోగా మిగిలిన పీసెస్ అనమాట. సో, దీన్నైతే నేను కొంచెం ఉప్పు, కారం రాసేసాను కదా! సో, అందుకని కొంచెం చూసుకొని కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ మొత్తం అన్నీ. నేనైతే ఇది టమాటో వేసి చేస్తాను కదండీ! ఇంక ధనియా, జీలకర్ర పౌడర్ తప్ప ఇంక వేరేవైతే ఏమీ యాడ్ చేయనండి. అసల సండే ఖాళీ ఉంటది ఆడవాళ్ళకంటారు గానీ, అస్సలు ఖాళీ ఉండదండి. అది బయటికెళ్ళొచ్చి కుకింగ్ స్టార్ట్ చేయాలంటే అస్సలు వీలు కుదరదండి బాబు. ఫటఫట చేయాలి. ఆ! ఎలా అంటే కంగారు అయిపోతాం. ఇది ఏసామా లేదో తెలీదు. అలా ఏదో చేసామా అన్నట్టు ఫట్ చేసేస్తున్నట్టు అయిపోద్ది. అందుకే సండే టైం అయితే మటుకు ఎక్కడికి ఎళ్ళకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండి కుక్ చేస్తే రెసిపీస్ పర్ఫెక్ట్‌గా వస్తాయండి. బయటికి వెళ్ళొచ్చి కుకింగ్ స్టార్ట్ చేయాలంటే ఒక పక్క టైం అయిపోతుంది. ఇంకో పక్క కుకింగ్ చేయాలి. ఏదేసామో ఏదేయలేదో కూడా తెలీదు. ఏదో ఏసాంలే అన్నట్టు కుకింగ్ అయిపోద్ది. నాకైతే అలానే అవుతది. మీకు అలానే అనిపిస్తదా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు.
ఎప్పుడైనా సరే ఫిష్‌కి మనం ఇలాగ హ్యాండ్ పెట్టి గరిటె పెట్టి కలపకూడదండి. ఇలాగ 2 హ్యాండ్స్‌తోని కొంచెం అటు ఇటు కదిలించాలి. అంతే తప్ప మనం గరిటె పెట్టి కలిపామనుకోండి ఫిషెస్ అయితే పీసెస్ అయిపోతాయి. ఏ ఫిష్ అయినా సరే మాక్సిమం ఫిషెస్‌కి మనం గరిటె అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు. అదే మంచిది. మనకి కొత్తగా వండే వాళ్ళకైతే మటుకు ఇది మంచి టిప్ అనే చెప్పొచ్చు. అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా! టొమాటో ప్యూరీ వేసి నేను కుక్ చేస్తాను. మసాలా ఏం వేయను అన్నాను కదా! సో, కొంచెం వాటర్ ఏసి ఆ ఫిష్ కొంచెం ఉడికింది అని మనకి ఎలా తెలుస్తదంటే, ఫిష్ అనేది మనం రెడ్‌గా ఉంటది కదా! వేసేటప్పుడు అది కొంచెం కుక్ అయిందంటే కొంచెం లైట్ పేల్ వైట్‌లోకొస్తదండి. అలా వచ్చిందంటే ఓకే. మనకిది కుకింగ్ అయిపోయింది అని చెప్పేసి ఆ స్టేజ్‌లో కొంచెం టొమాటో ప్యూరీ వేస్తే మనకి దగ్గర పడతది. ఇక్కడ చూస్తున్నారా ఇంకో పక్కేమో మా వారేమో లివర్ ఫ్రై కావాలన్నారు. సో, లివర్స్ తెచ్చుకున్నారనమాట. దానికోసమయితే రెడీ చేస్తున్నాను. సండే అంటే రెసిపీస్ ఎక్కువే ఉంటాయి. పని అలాగే ఎక్కువే ఉంటది. సో, దానికోసమని ఇలాగ కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియను కొంచెం పెద్ద పెద్దగా పీసెస్ కట్ చేసుకోవాలండి. అప్పుడు తినేటప్పుడు మనకి బావుంటుందనమాట ఆనియన్స్. చిన్నగా కట్ చేస్తే ఏంటంటే గ్రేవీలా అయిపోతది మనకి ఈ లివర్ ఫ్రైలా అనిపించదు. అంటే ముద్దకూర అంటారు చూడండి అలా అయిపోద్ది. ఎలాగా మనకి లివర్‌లో కొంచెం మనకి వాటర్ రిలీజ్ అవుతది. సో, ఈ ఆనియన్స్‌లో వాటరు ఇంకొంచెం ఏంటంటే ముద్దగా అయిపోతది. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోనే నేను కొంచెం మసాలా దినుసులు కూడా వేసేసి కొంచెం కొబ్బరి, ధనియాలు కూడా వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇదైతే నేను రెగ్యులర్‌గా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అంటే అన్ని మసాలా ఐటెమ్స్, కొంచెం కొబ్బరి, ధనియాలు ఇవేసి పేస్ట్ చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. మాక్సిమం ఇది మనకి డీప్ ఫ్రిడ్జ్ కిందన నాన్ వెజ్ ట్రే ఉంటది కదండీ! అక్కడ పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మసాలా ఐటెమ్స్ అవి ఏస్తాం. మెయిన్ కొబ్బరేస్తున్నాను కదా! ఒక 3, 4 డేస్‌కి నేను వాడేస్తూ ఉంటానండి. మరి ఎక్కువగా అయితే ఉంచను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ లివర్స్ అయితే ఒక పావు కేజీ దగ్గర ఉంటాయి. మా వారికి ఇష్టమండి లివర్ ఫ్రై. మా బాబు, మా వారు ఈళ్ళిద్దరూ తింటారు బాగా ఇష్టంగాన. సో, కొంచెం అలాగా మసాలాలో అలాగా కలిపేసుకొని మూతయితే పెట్టకూడదండి. మూత పెట్టామా వాటరొచ్చేస్తది. కొంచెం అవి దగ్గర పడిన తర్వాత మనం మూత పెట్టినా పర్లేదు గానీ, స్టార్టింగే పెట్టామనుకోండి, ఆ వాటర్ వచ్చేయడం వల్ల నీసు వాసన వచ్చేస్తది. ఆ స్మెల్ అస్సలింకా నార్మల్‌గా లివర్ కొంచెం స్మెల్ ఉంటది. దాంతోని ఈ స్మెల్ వచ్చిందనుకోండి కొంచెం ఆ నీచు వాసన అస్సలు తినాలనిపించదు. సో, అందుకే మాక్సిమం క్యాప్ అయితే అవాయిడ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మన ఫిష్ పులుసయితే రెడీ అయిపోయిందండి. కొంచెం చేపల పులుసు అంటే కంపల్సరీ కొత్తిమీర ఉండాలి. అసల పులుసు అవ్వనివ్వండి, కర్రీ అవనివ్వండి, ఫ్రై అవనివ్వండి. కొత్తిమీర ఉంటేనే దానికున్న స్మెల్‌ని కొంచెం తగ్గిస్తది. సో, ఇంకా మనకి ఆ గ్రేవీ అనేది కూడా మంచి టేస్ట్ వస్తది. సో, కంపల్సరీ చేపల కర్రీ అయితే మటుకు కొత్తిమీర స్కిప్ చేయకండి. అది మస్ట్ అండ్ షుడ్ అంతే ఇంకా. అయిపోయింది. ఒక కర్రీ అయితే నాది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకో పక్క ఇగో చూస్తున్నారు కదా! లివర్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం ఆల్రెడీ నేను కొంచెం లివర్‌కి ఉప్పు, కారం రాసి పక్కన పెట్టాను. ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను. ఉప్పు, కారం సేమ్ ధనియాలు, జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకుంటున్నాను. సండే వంట అయిపోయిన తర్వాత శుభ్రంగా తినేసి ఒక గంట, 2 గంటలు పడుకుని పోతే అప్పుడు సాయంత్రం రిలాక్స్‌గా ఉంటది. అప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనిపిస్తదండి. అంతేగాని మార్నింగే బయటికి వెళ్ళొచ్చి కుకింగ్ అంటే అబ్బో! అది పెద్ద హెడేక్ పనే. హెడేక్ అని కాదు చిరాకొస్తది. బయటికి వెళ్ళొచ్చి హౌస్ క్లీన్ చేసుకొని, ఓ పక్క ఈ కుకింగ్ స్టార్ట్ చేసుకొని, మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అంటే చాలా చిరాకుతో పని కదా! అందరూ ఇంట్లో ఉంటారు కదా! సో, ఏ పని ఫాస్ట్‌గా అవ్వదండి. ఒక పని చేస్తూ ఉంటాం. అది సగంలో ఉంటది. ఇంకో దానికి పిలుస్తూ ఉంటారు. అక్కడ చేయడం ప్లస్ స్టవ్ మీద ఉంటాయి కర్రీస్. వీటిని చూసుకోవడం ఇంకా ఎలాగంటే రైట్ రౌండ్ తిరుగుతూనే ఉండాలి ఇంకా. క్లాక్‌లో ముల్లెలా తిరుగుతదో అలా తిరగాలనమాట సండే అయితే మటుకు. ఇందాక ఫిష్‌కి నేను కొంచెం టొమాటో ప్యూరీ వేశానన్నాను కదా! ఆ ప్యూరీయే కొంచెం ఇక్కడ ఉంచి అది కూడా వేస్తున్నానండి. బావుంటది కొంచెం ఈ పులుపు తగిలిన తర్వాత ఈ కర్రీ ఈ లివర్ ఫ్రైకి కొంచెం పులుపు తగిలితే ఇది కూడా బావుంటుంది. అండ్ ఫైనల్‌గా దీనికి కూడా కొత్తిమీర టచ్ అయితే ఇచ్చేసాను. నాన్ వెజ్ అంటే ఉండాలి కదా! సో, దీనికి కూడా కొత్తిమీర టచ్ అయితే ఇచ్చేసి మంచిగా హ్యాపీగా మధ్యాహ్నం లంచ్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసామండి. లంచ్ తినేసి ఒక గంట, 2 గంటలు శుభ్రంగా కునికేసేసామనుకోండి, హాయిగా అనిపిస్తది. మీకు కూడా అలానే అనిపిస్తదా? అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎగ్స్ ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్స్ తినలేదు. సో, అది కూడా ఉంది కదా! అని చెప్పేసి కొంచెం అలా ఉప్పు, కారం వేసేసాం. ప్లెయిన్ ఎగ్ అంటే అస్సలు మనకి ఎక్కనే ఎక్కదు ఆ ప్లెయిన్ ఎగ్.
సో, అందుకని ఇక్కడ కూడా కొంచెం అది ఉంది కదా! తినేద్దాంలే అని చెప్పేసని ఇంకా స్టార్ట్ చేసేసాము. అలా ఈవినింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా! ఈ నార్బిట్ మాల్‌కి వెళ్ళామండి. చెప్పాను కదా! మంచిగా తినేసి పడుకున్నాక లేసాక సాయంత్రం ఎక్కడికెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చని. ఈ ఇనార్బిట్ మాల్‌లో మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయండి. మంచి ఫుల్ రష్‌గా అయితే ఉంది ఫుడ్ స్టాల్స్ దగ్గర. ఎక్కువగా అయితే వీడియో తీయలేదు. ఏంట్రా బాబు! మేము తింటుంటే ఈ అమ్మాయి ఏంటి వీడియో తీస్తుందా అనుకుంటారని చెప్పేసి జస్ట్ లైట్‌గా తీసేసాను అంతే. మాక్సిమం ఫుడ్ స్టాల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయండి పై ఫ్లోర్‌లోని. నెక్స్ట్ ఇంకా మనకి అల్లు అర్జున్ గారిది ఆయన థియేటర్ గూడా ఓపెన్ అయిపోతది. సో, ఏంటంటే ఇంక ఇనార్బిట్ మాల్ ఇంకెలా అంటే ఫస్ట్‌లో మనకి సెంట్రల్ ఎలాగ ఉండేది సీఎంఆర్ సెంట్రల్ ఎలా రష్ ఎలా ఉండేదో ఇప్పుడు ఇది కూడా అలా అనమాట. ఇక్కడ మనకి మాల్స్ చూడాలే గానీ మంచిగా టైమ్ పాస్ అయిపోద్దండి అసలు అలా చుట్టూ చూసుకొని. అంటే న్యూ వెరైటీస్ ఏమొచ్చాయా ఏంటా అని చెక్ చేసుకుంటూ ఉంటే బావుంటది. సో, ఇదేనండి నా సండే వ్లాగ్. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా సండే అయితే ఇలా గడిచింది. సో, నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.